నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు లైఫ్ కోచ్ అండ్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ శివ భగవతుల సార్ ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. హలో అండి గిరిజ గారు, నమస్తే. నమస్తే సార్. సో ఎలా ఉన్నారు? ఫస్ట్ అబ్సల్యూట్లీ ఫైన్ అండి. ఓకే. సో ఆల్రెడీ లైఫ్ కోచ్ అనగానే వెరీ హ్యాపీగా ఉంటారు, బికాజ్ అందరినీ హ్యాపీగా ఉంచాలి కాబట్టి. మా లైఫ్ కోచెస్ పెద్ద దేవుళ్ళు కాదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. కాకపోతే వాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా దాన్ని ఫేస్ చేయాలి, ఇవన్నీ దే ఆర్ ట్రైన్డ్. సో ఆ ట్రైనింగే మీకు కూడా నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, నౌ-ఎ-డేస్ చూసుకుంటే చాలా మందికి అంటే ఎంతసేపు ఎదుటి వాళ్ళు మోటివేట్ చేయటం కాదు, సెల్ఫ్గా మోటివేట్ అవ్వాలి అనేది చెప్తూ ఉన్నా కూడా ఈ జనరేషన్లో చూసుకుంటే ఎస్పెషల్గా సపోర్ట్ ఉన్నా కూడా లేకున్నా కూడా రెండు రకాలుగా ఉన్నా కొంతమంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదన్నమాట. సో నేనేం చేయలేను, నా వల్ల కాదు, నేను చేయగలనా లేదా అనేది వాళ్ళ మీద వాళ్ళకి ఒక డౌట్ క్రియేట్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో సెల్ఫ్ డౌట్. సో ఎందుకలా, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? సో దానికి మీరేం చెప్తారు? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. అయితే నేను మీకు ఒక సింపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అసలు ఇది మంచిదా కాదా సెల్ఫ్ డౌట్ అనేది. ఒక 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకున్నారు. ఏదైనా కాస్ట్ కుడ్ బి ఎనీథింగ్. ఓకేనండి, తీసుకోవాలనుకున్నారు. అండ్ ఫస్ట్ మనకు వచ్చే డౌట్, నేను తీసుకోగలనా తీసుకోలేనా, మనీ ఉంటుందా మనీ ఉండదా, రైట్? బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తారు, ఉంది 55 ఇంచెస్ టీవీ తీసుకోవటానికి నా దగ్గర అమౌంట్ ఉంది, నో ఇష్యూ. కాన్ఫిడెన్స్ వచ్చిందా రాలేదా? వచ్చింది. బ్యాంక్ బ్యాలెన్స్ చూసిన తర్వాత వచ్చింది, బిఫోర్ లేదు. ఫస్ట్ డౌట్ వచ్చింది, తర్వాత ప్రూఫ్ చూపించారు మీరు, రైట్? వచ్చింది, ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు మీరు అదే ఒక 20 లక్షల కార్ కొనాలనుకున్నారు. ఫస్ట్ డౌట్ వస్తుంది, కొనగలనా కొనలేనా, రైట్? ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లేవు అనుకుందాం, మీ దగ్గర లేవు ఫర్ ఎగ్జాంపుల్. అయితే కాన్ఫిడెన్స్ ఉంటుందా పోతుందా? 100% ఉండదు. కానీ మీకు కావాలి, సో కాబట్టి మళ్ళీ ఆలోచిస్తారు. సో ఓకే, డైరెక్ట్గా 20 లక్షలు లేకపోయినా కానీ ఈఎంఐలో తీసుకుంటే ఐ కెన్ మేనేజ్ అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మళ్ళీ మీకు కాన్ఫిడెన్స్ వస్తుందా రాదా? వస్తుంది. ప్రూఫ్ చూపించారు, ఈఎంఐ తీసుకున్నా కానీ ఐ కెన్ మేనేజ్, రైట్? అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మన మీద మనకి డౌట్ వచ్చిన ప్రతిసారి ఫస్ట్ నేను చేయగలుగుతానా చేయలేనా, నా వల్ల అవుతుందా కాదా అని డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. దాని తర్వాత ఇమ్మీడియట్గా ప్రూఫ్స్ కోసం సర్చింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రూఫ్స్ కోసం సర్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రూఫ్స్ చూపించారా, కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రూఫ్ చూపించలేదా, కాన్ఫిడెన్స్ రాదు. ఈ రోజుల్లో చాలామంది ఈ సెల్ఫ్ డౌట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇష్యూస్ మీద చాలా బాధపడుతున్నారు. అది ఆల్రెడీ మీరు గమనించారు, నన్ను ఈ క్వశ్చన్ అడిగారు, రైట్? అయితే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యాడు. అండ్ యూనో అతనికి ఫస్ట్ టైంగా ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. అంటే చదువు అయిపోయిన వెంటనే ఫస్ట్ టైంగా ఇంటర్వ్యూకి వెళ్ళాడు. సో ఇంటర్వ్యూకి ఇప్పుడు అతనికి కాన్ఫిడెన్స్ ఉంటుందా ఉండదా? ఉండదు, భయంతో ఉంటాడు. ఎందుకు? పోనీ ఇంతకుముందు నువ్వు 10 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యావు, రైట్? నువ్వు ఇది 11వ ఇంటర్వ్యూ, పర్లేదు, కొంచెం కాన్ఫిడెన్స్ గెయిన్ చెయ్యొచ్చు. ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం, డౌట్ రాగానే ప్రూఫ్స్ కోసం సెర్చ్ చేస్తుంది అని చెప్పాం. కానీ ఇక్కడ ప్రూఫ్స్ చూపించడానికి అతనికి ప్రూఫ్స్ లేవు. ఎందుకంటే ఇంతకుముందు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యిందే లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ, రైట్? మరి ఇప్పుడు ఎలా? వాట్ ఈస్ ద సొల్యూషన్? అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈరోజు ఆ అబ్బాయి ఫస్ట్ టైంగా ఇంటర్వ్యూ చేస్తుండొచ్చు. డౌట్ వస్తుంది, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇస్తున్నాను, జాబ్ ఇంటర్వ్యూ, నేను అవుతుందా కాదా, నా వల్ల అవుతుందా కాదా అని డౌట్ వస్తుంది. కానీ
అతను గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇలాంటి కొత్త విషయాలు, అంటే తన జీవితంలో ఇప్పటివరకు చేయని కొత్త విషయాలు ఇంతకుముందు చాలా చేశాడు. ఫస్ట్ టైం సైకిల్ తొక్కుతున్నప్పుడు, ఫస్ట్ టైం బైక్ నడుపుతున్నప్పుడు, ఇవన్నీ ఫస్ట్ టైమేగా, భయం ఉంటుందిగా, ప్రూఫ్స్ ఏం లేవుగా, బట్ స్టిల్ హీ డిడ్ ఇట్. అతను చేశాడు. మీ ఈ జాబ్ చేస్తూ ఒక జాబ్ చేస్తూ మీరు డబ్బును సంపాదిస్తున్నారు, రైట్? సో ఈ డబ్బుని మీరు దేనికైనా ఉపయోగించుకోవచ్చుగా. అంటే ఒక ఇల్లు కొనుక్కోవడానికి, ఒక కారు కొనుక్కోవడానికి, లేకపోతే ఇంకేది కొనడానికైనా సరే ఈ డబ్బుని యూజ్ చేయొచ్చుగా. అలాగే మనం మన జీవితంలో ఏవైతే సక్సెస్ఫుల్గా చేశామో పనులు, అది సక్సెస్ఫుల్గా ఒక సైకిల్ నేర్చుకోవడం కావచ్చు, సక్సెస్ఫుల్గా ఒక జాబ్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం కావచ్చు, ఏది చేసినా కానీ దాని రిజల్ట్ కాన్ఫిడెన్స్. ఎలా అయితే మనం జాబ్ చేస్తే ఆటోమేటిక్గా మన బ్యాంక్లో మనీ డిపాజిట్ అవుతుందో, ఇక్కడ కాన్ఫిడెన్స్ అనే బ్యాంక్లో మనం ఏది సక్సెస్ఫుల్గా చేసినా ఆ కాన్ఫిడెన్స్ అనేది ఈ బ్యాంక్లో జమ అవుతుంది, రైట్? ఈ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ టైం మనం ఏదైనా ఒక కొత్త పని స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం అక్కడి నుంచి మనం ఈ కాన్ఫిడెన్స్, అరే నువ్వు అది కూడా చేసావు, ఇది కూడా చేయగలవు. బట్ అప్పుడు కూడా నీకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, కానీ చేసావు, సక్సెస్ సాధించావు. ఇప్పుడు కూడా నువ్వు ఇది చేయగలవు, నువ్వు సాధించగలవు. ఇంకా అర్థమవుతుందా? మీకు ఒక రియల్ ఇన్స్పైరింగ్ స్టోరీ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఆ రియల్ ఇన్స్పైరింగ్ స్టోరీ ఏంటి అంటే, చాలామందికి తెలుసు. ఈ స్టోరీ ఎందుకు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ అండి. ఆమె పేరు అరుణిమా సిన్హా. మీకు తెలిసే ఉంటుంది, ఫస్ట్ ఫీమేల్ యాంప్యూటీ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్, రైట్? అయితే స్టోరీ అంతా మనకి పక్కన పెడితే ఆవిడ్ని యాక్చువల్గా ఒక నడుస్తున్నటువంటి ట్రైన్లో నుంచి తోసేశారు నలుగురు దొంగలు, ఓకేనండి. దాని తర్వాత ఆ రోజు నైట్ ఆమె ఆ యాక్సిడెంట్ వల్ల తన కాల్ అనేది కట్ అయిపోయింది, లెఫ్ట్ లెగ్ అనేది కట్ అయిపోయింది, స్పైనల్ కార్డ్ ఇంజురీ అయింది. వితౌట్ ఎనస్థీషియా ఆమెకి అంటే చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ టైంలో ఆ ఎనస్థీషియా కూడా లేడు యాక్చువల్గా. సో అందుకోసం తన కాల్ని కట్ చేసేసి తీశారు. కాకపోతే తను దాని తర్వాత మౌంటైనీరింగ్ చేయాలి, తను పెట్టుకున్న గోల్ ఏదైతే ఉందో తను అది రీచ్ కాలేకపోయింది. కానీ మౌంటైనీరింగ్ చేయాలి, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి, అక్కడ ఇండియన్ ఫ్లాగ్ని ఎగరేయాలి అనేదే తన గోల్ అన్నమాట, నెక్స్ట్ గోల్. అయితే కానీ ఆ గోల్ ఎక్కటానికి, ఆ గోల్ రీచ్ అవ్వటానికి తను ఎంత శ్రమించింది. ఒకసారి ఆరోగ్యంగా ఉండి, కాలు చేతులు అన్నీ బాగుండి, ఒక 10 ఫ్లోర్లు ఎక్కమనండి, ఓ 20 ఫ్లోర్స్ బిల్డింగ్ ఎక్కమనండి, ఎంత కష్టం చాలామందికి. మౌంట్ ఎవరెస్ట్ లాంటి శిఖరాన్ని అధిరోహించటం, మౌంటైనీరింగ్ చేయటం, పర్వతారోహణ చేయటం అంత ఈజీ కాదు. అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, తనకి మనీ కావాలి, రిసోర్సెస్ లేవు, చాలా ఖర్చులు అవుతాయి, కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు అవుతాయి. అలా కానీ తను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ మనీని తను తెచ్చుకున్నారు. అండ్ దాని తర్వాత ఇది ఒక ఛాలెంజ్ అయితే, తన ఫిజికల్ బాడీ లెఫ్ట్ లెగ్ పనిచేయట్లేదు. ఇట్స్ ఏ కంప్లీట్లీ ఒక లెఫ్ట్ లెగ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ లెగ్. అండ్ బ్యాక్ పెయిన్ ఉంది, అండ్ బ్యాక్లో తను పెద్ద ఆక్సిజన్ సిలిండర్ని క్యారీ చేయాలి. ఈ ప్రాసెస్లో ఎంతో ఎత్తుపల్లాలు ఉంటాయి. మౌంటైన్ అంటే అంత స్మూత్గా అయితే ఉండదు కదా. ఇలాంటి హర్డిల్స్ అన్నిటినీ ఆమె క్రాస్ చేసి ఫైనల్గా మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించి ఆవిడ మన ఇండియన్ ఫ్లాగ్ని అక్కడ ఎగరేశారు. సో సచ్ ఏ పవర్ఫుల్ మూమెంట్ అండి ఫర్ అరుణిమా సిన్హా, రైట్? మనం ఎప్పుడు సెల్ఫ్ డౌట్ వచ్చినా కానీ, ఫస్ట్ డౌట్ వస్తుంది, మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డౌట్ రావడం చాలా చాలా సహజం. కానీ ఒక్కసారి మీ బ్యాక్ ఎన్ని విజయాలు సాధించారో ఒక్కసారి ఆ విజయాల నుంచి ఆ కాన్ఫిడెన్స్ని అప్పు తెచ్చుకోండి. దెన్ మీకు ఆ నెక్స్ట్ ఏదైతే మీరు పని చేయాలనుకుంటున్నారో దానిపైన
చాలా చాలా విశ్వాసం వస్తుంది అండ్ కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ అది మీరు విజయం సాధిస్తారు. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.